నమస్కారం. బిఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేటి నుంచి 2 రోజుల పాటు మలేషియాలో ప్రధాని మోడీ టూర్. మలేషియా ప్రధాని అన్వర్తో మోడీ భేటీ. రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం. నేడే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన. పొరపోరులో దూసుకెళ్తున్న కారు. నేడు కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన. బెయిల్పై ఉన్న జోగి రమేష్ కు మరో షాక్. జగన్ పర్యటన సందర్భంగా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ కేసు. అదనపు టారిఫ్లను తగ్గించిన ట్రంప్. రష్యా చమురు దిగుమతుల నిలిపివేతకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల మలేషియా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ కానున్నారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోడీ ఒక ప్రకటన విడుదల చేశారు. రక్షణ, భద్రతా సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకోవడమే మా లక్ష్యం. ఆర్థిక ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ నూతన రంగాల్లో మా సహకారాన్ని విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి ఆధునిక అంశాల్లో కూడా మలేషియాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు. మలేషియా అభివృద్ధిలో అక్కడి భారతీయ సంతతి పోషిస్తున్న పాత్రను ప్రధాని మోడీ కొనియాడారు. మలేషియాలోని భారతీయులను కలుసుకోనున్నానని తెలిపారు. మలేషియా పురోగతికి వారి అపారమైన కృషి ఉందన్నారు. ఈ 2 దేశాల మధ్య ఒక సజీవ వంతెనలా వారు పోషిస్తున్న పాత్ర చారిత్రక స్నేహానికి బలమైన పునాది అందిస్తోందని మోడీ ప్రశంసించారు. రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలో నిర్మించి తలపెట్టిన క్వాంటం వ్యాలీకి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి నేడు శంకుస్థాపన చేయనున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో ఈ వేడుక జరగనుంది. క్వాంటం టెక్నాలజీలో ఏపీని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతోనే దీని రూపకల్పన జరుగుతోంది. దేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఈ క్వాంటం వ్యాలీ కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. దేశంలో మొదటి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ అమరావతికి రానుండగా ఈ క్వాంటం వ్యాలీలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ కీలక పాత్ర వహించనున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధన జరగనున్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లోనూ రీసెర్చ్లు చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ భవనాన్ని సిద్ధం చేసేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగులుతుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 1990లలో భారత్ను ఐటీ మ్యాప్పై నిలిపిన ప్రయాణమే నేడు క్వాంటం మ్యాప్పై భారత్ను అగ్రస్థానంలో నిలిపే దశకు చేరుకుందని పేర్కొన్నారు. నేడు నూతన ప్రయాణానికి అమరావతి కేంద్ర బిందువుగా మారనుందని, రాష్ట్ర చరిత్ర మారే రోజుగా గుర్తుండిపోతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. బాన్సువాడ, బిచ్చుకుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లాకు చేరుకోనున్న కేటీఆర్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం వంచిన తీరును ఆయన ఎండగట్టనున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించనున్నారు. కాగా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. బాన్సువాడ, బిచ్చుకుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు జరిగే ప్రాంతాలను గులాబీ జెండాలతో ముస్తాబు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జాజా సురేందర్, హనుమంత్ షిండే దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం బాన్సువాడకు చేరుకోనున్న రామన్న కొయ్యగుట్ట, అమరవీరుల స్తూపం నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి వెంట రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సుమారు 10,000 మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సందర్భంగా జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు బైక్ ర్యాలీ, భారీ జనసమీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాల వల్ల పబ్లిక్ న్యూసెన్స్ కారణమయ్యారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసమీకరణ చేయొద్దని అంతకుముందే జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పోలీసుల సూచనలను బేఖాతరు చేస్తూ మాజీ మంత్రి వ్యవహరించారని ఎస్ఐ రవివర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోని జోగి రమేష్ పై బైక్ ర్యాలీ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసు విధులకు ఆటంకం తీసుకురావడం వంటి ఆరోపణలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నది మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు దాడి జరుగుతున్న దృశ్యాలను మీరు
మీడియా మిత్రులు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 83 రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి 83 రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానంద పొందారు. ఇది చాలేదా? ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు వేసి నన్ను నా కుటుంబాన్ని అంటే అపమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? నన్ను అక్రమంగా 83 రోజులు నిర్బంధించింది చాలక, నన్ను నా తమ్ముడిని నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని నన్ను ఇబ్బంది పాలు చేయాలా, నన్ను హతమార్చాలా, నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది? ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మొత్తం కూడా కూలీ చేస్తూ పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసులు ఉండి చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసుల సమక్షంలో దాడా? పోలీసు చోద్యం చూస్తారా? లోకేష్ కి చెప్తా ఉన్నా మీ ద్వారా, నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నాయో, రాక్షస ఆనందం పొందుతానో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొంది చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు కుమారుడు వెంకట్ కు బెదిరింపులు రావడం ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంజారా హిల్స్ లోని 1100 గజాల స్థలానికి సంబంధించిన వ్యవహారంలో హైకోర్టులో గడీల రఘువీర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి పిలివేసి వెంకట్ ను తీవ్రంగా బెదిరింపులకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా లేదా పనులు సజావుగా సాగాలన్నా తమకు 3 కోట్లు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో వెంకట్ ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే తనను వేధిస్తున్నారని, ప్రాణహాని ఉందని వెంకట్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితులు తనను మానసికంగా ఇబ్బంది పెడుతూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా ఎలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా కారు అతివేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ కారుకు ఏపీ 39KX0986 నంబర్ ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల కొన్ని నెలలుగా తమ ఇంటి వద్ద ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనల కారణంగా తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక సింగనమల నియోజకవర్గానికి చెందిన ఓ అసమ్మత నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు అనంతపురం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నెంబర్తో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. పెన్షన్ మాట్లాడదాము ఓకేనా. ఒక 50-60 ఇండ్ల నుంచి మా ఇంటి దగ్గర అంటే పొలంలోకి మురికి నీళ్ళు వెళ్తున్నాయి. ఆ సమస్య ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఒకసారి మీరు వచ్చి చూడండి. ఫార్మసిస్ట్ కదా, నీ ఊర్లో అన్ని జరిగినాయి. నీకున్న లోకల్ సమస్య వల్ల పని చేయట్లేదు. నేను అధికారుల్ని ఇప్పుడు అందుకే పిలిచినాను. మీరు అక్కడ రండి. మీ ఊరు సమస్య మీకు తెలియదు కాదు. చేయడానికి లోపల రానిట్లేదు. ఈ రోజు ఈ గ్రామానికి రావడానికి కారణం ముఖ్యంగా ఈ ఊర్లో సమస్య ఉందని తెలిసినా కూడా సమస్య ఉన్న గ్రామానికి వెళ్ళి సమస్యలు తీర్చాలని ఆలోచన బాగుంది.
వందే భారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ ఆగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎం చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ లేఖలో హైదరాబాద్ లో ఉంటున్న 4 జిహాదీ బృందం వందే భారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పథకం వేస్తారంటూ ఆగంతకుడు ఆ లేఖలో పేర్కొన్నాడు. వందే భారత్ వెళ్లే లైన్లలో బాంబులు పెట్టి 250 మందిని చంపేందుకు పథకం వేస్తారంటూ లేఖలో ప్రస్తావించాడు. రైల్వే మార్గాల్లో ప్రమాదకర చర్యలకు సిద్ధమయ్యారనే ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. అలాగే 4 వ్యక్తుల పేర్లను కూడా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ లేఖ అందిన వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా దృష్ట్యా వందే భారత్ రైల్వే ప్రాంగణాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లికి చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడినట్టుగా తెలుస్తోంది. డిప్రెషన్తోనే ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. అయితే ఆమె డిప్రెషన్ కారణాలపై కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి తల్లి మాటలను తూచా తప్పకుండా పాటించేలా పిల్లలు ఉండడంతో ఆ కంట్రోల్తోనే వాళ్లను కూడా ఆమె తన వెంట తీసుకెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తల్లి ఏం చెప్తే చేసేందుకు సిద్ధమై విజయారెడ్డితో కలిసి పిల్లలు కూడా జనవరి 30న రాత్రి హైదరాబాద్ గట్కేసర్ మార్గంలో చెర్లపల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఇక విజయారెడ్డి 2వ ఫోన్ వాడారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా చనిపోవడానికి వారం రోజుల ముందు కాల్ డేటాపై కూడా సమగ్రంగా విచారణ చేపట్టామని తెలిపారు. కేసులో ఆమె పనిచేసే ఆఫీసులో 16 మందితో పాటు బంధువులను విచారించగా ఎలాంటి అనుమానాస్పద లీడ్ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల మండలం కేసర్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు దగ్ధమైనప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. వెనుక నుంచి పొగలు మంటలు రావడానికి గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు నిలిపివేసి ప్రయాణికులను క్షణాల్లో బయటకు దించాడు. అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న మొత్తం 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. డ్రైవర్ తీసుకున్న సత్వర నిర్ణయంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు అగ్ని ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజన్ లేదా వైర్లలో సాంకేతిక లోపం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానాకు తరలించారు. శుక్రవారం రాత్రి హాస్టల్లో భోజనం చేసిన కాసేపటికే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు, గొంతు మండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, నాయకులు అరుణ్ ప్రసాద్, ఈట రాకేష్, నరేష్, మహంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. 6, 7వ తరగతి చెందిన 15 మంది విద్యార్థులు దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. పురుగులు వస్తే బ్లాక్ కలర్ లైట్ పెట్టరా బాబు, అరే మంచిగా పెట్టరా. లైటింగ్ ఏం కాదు. ఏమి పడుతున్నాం, చలిపెడుతున్నా. ఏం కాదు, ఏం కాదు, భయపడకు. ఇట్లా తీసి చూస్తే అందులో 5, 6 పురుగులు అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి వెళ్ళిపోయి ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండా బాక్స్ పెట్టి వచ్చాము. అయితే మేడం హాస్పిటల్కి 108 కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం అంటే పడిపోతుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, భమరకట్ తాలూకా పడేవ అటవీ ప్రాంతంలో గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 7 మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం 3 మావోయిస్టులు మృతి చెందగా నిన్న మరో 4 హతమయ్యారు. మృతుల్లో గడ్చిరోలి డివిజన్ కమిటీకి చెందిన కీలక నేత ప్రభాకర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి కాగా ప్రభాకర్పై 50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా మరో అధికారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఒక AK-47 రైఫిల్తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్లో భాగంగా 7% టారిఫ్లను ట్రంప్ తగ్గించిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనతో భారత్పై అమెరికా పన్నుల భారం 18% తగ్గింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై ట్రంప్ అప్పట్లో ప్రతీకార సుంకాలు విధించారు. ఆయా దేశాల నుంచి అగర్రాజ్యానికి దిగుమతి అయ్యే వస్తు సేవలపై 25% పన్నులు విధించి అమలు చేశారు. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. దీనికి తోడు భారత్పై అదనపు సుంకాలు మరో 25% విధించారు. మొత్తంగా 50% టారిఫ్లు విధించడంతో భారత్ ఎగుమతిదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్ తర్వాత అదనపు సుంకాలను 25% నుంచి 18% ట్రంప్ తగ్గించారు. దీంతో భారత్పై ప్రతీకార సుంకాలు 25%, అదనపు సుంకాలను 18% అమెరికా అధికారులు వసూలు చేశారు. ట్రంప్ తాజా ప్రకటనతో ఇకపై భారత్ వస్తు సేవల మీద కేవలం 18% పన్నులు మాత్రమే వసూలు చేయనున్నారు. ఇస్లామాబాద్లోని షియా మస్జిద్పై జరిగిన ఘోర ఆత్మాహుతి నిరసిస్తూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ నిరసనలు జరిగాయి. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను అరికట్టడంలో పాకిస్తాన్ విఫలమైందని నిరసనకారులు మండిపడ్డారు. శ్రీనగర్, బుద్గాంలలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడిలో మృతుల సంఖ్య 69కి చేరగా వందలాది మంది గాయపడ్డారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి 2 రోజుల పాటు మలేషియాలో ప్రధాని మోడీ టూర్. మలేషియా ప్రధాని అన్వర్తో మోడీ భేటీ. రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం.
నేడే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన. పొరపోరులో దూసుకెళ్తున్న కారు. నేడు కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన. బెయిల్పై ఉన్న జోగి రమేష్ కు మరో షాక్. జగన్ పర్యటన సందర్భంగా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ కేసు. అదనపు టారిఫ్లను తగ్గించిన ట్రంప్. రష్యా చమురు దిగుమతుల నిలిపివేతకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.